లేకుండా ఇంట్లో ఉంటే ఆ ఇంతంతటికి వెలుగు వస్తుందా? చెప్పాలి, వస్తుంది. ఏ మొదటి ఆదాము ద్వారా పాపము లోకములోకి వచ్చిందో అదే కడపటి ఆదాము ద్వారా వెలుగు లోకములోనికి వచ్చింది. ఇంట్లో ఒక చీకటి కలిగిన వ్యక్తి ఉంటే ఆ ఇల్లంతా నరకమే. తినటానికి ఉండదు, పని చేయటానికి ఉండదు, సుఖంగా నిద్రపోవటానికి ఉండదు. భయంకరమైన పరిస్థితి. ఇల్లంతటిని వెలుగుగా మార్చగలుగుతున్నాడా? వెలుగుగా మార్చగలుగుతున్నాడా? నువ్వు నీ ఇంటి ఒక వెలుగుగా ఉన్నావా? వెలుగునిస్తుంది అంటే నువ్వు ఆధారంగా నిలబడ్డావు. నిన్ను వెలిగించేది, నిన్ను వెలుగుమయం చేసేది, వెలుగు కలిగిన శక్తిని నీ ఇంటిని ప్రభావితం చేసేది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు. ఈ రెండు కనబడవు. హల్లెలూయా. వెలుగే కనబడుతుంది. కానీ ఆ వెలుగుకి ఆధారము దాని కింద ఉన్నటువంటి ఒకటి నూనె, రెండు ఒత్తు. మనం ఒత్తుగా ఉంటే కనుక పరిశుద్ధాత్మదేవుడు నూనెగా మన జీవితాల్లో ఉంటే, ఆయన నడిపింపులో మనం ఉంటే మనం వెలిగిస్తాడు. ఆ చుట్టూ ఉన్న చీకటిని పాడుతోని వెలుగుమయం చేస్తాడు. అలాగే నడిపించే విధముగా మనం నడవనప్పుడు చీకటి మన ఇంట్లో, వెలుగుగా ఉన్నావు, ఈ వెలుగింట్లో పైతో ఆత్మ మనం నడిపిస్తుంది. ఆమేన్. ఈ అనుభవం మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే దుర్దినముల్లో మనము సాతానికి దొరుకుతాము. వాడి హింసకు, వాడి భయంకరమైన పరిస్థితికి మనం అప్పగింపు కొడుతూ ఉంటాం. దానిని తట్టుకునే శక్తి మన శరీరం కోల్పోతూ ఉంటుంది.